సపోర్ట్ చేశారు. ఈ రోజు నన్ను బిగ్ బాస్ ఛానల్కి మీరే పంపిస్తున్నారు మీ అభిమానంతో. సో ఇదే అభిమానం కంటిన్యూ చేసి నన్ను ఓట్స్ వేసి మీరు గెలిపిస్తారని, టాప్ 1కి నన్ను తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. మీకు నచ్చితే ఓట్లు వేయండి, నేను ఆడే విధానం నచ్చితే మీరు ఓట్లు వేయండి, నేను జెన్యున్గా ఉంటే మీరు ఓట్లు వేయండి, లేదంటే వద్దు. సో పిల్లల నుంచి రియాక్షన్ వెళ్ళమని అంటున్నారా? చిన్నదైతే ఏడుస్తుంది, మిస్ అవుతాను కదా అని ఏడుస్తుంది. ఫోన్ అది ఉండదు కదా. ఇద్దరు పెద్దవాళ్ళు అయితే హ్యాపీగా ఉన్నారు. సో ఇంతకుముందు ఎప్పుడైనా ఫోన్ లేకుండా 1 డే గడపడం ఇలాంటివి? అసలు ఇంతవరకు ఫోన్ లేకుండా హాఫ్ అన్ అవర్ కూడా లేను. సో జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం అంతే. అన్ని విధంగా ఇట్స్ రియాలిటీ షో. సో మనం ప్రూవ్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్. సో ఇంకేమైనా కొత్త విషయాలు బయటకు వస్తాయా లోపలికి వెళ్ళాక? ఏముంటాయి, మాధురి లైఫ్ అందరికీ తెరిచిన పుస్తకం, అందరికీ తెలుసు. కొత్త విషయాలు ఏమీ రావు, ఇంకా వాళ్ళు నన్ను ఫేస్ చేసుకోవడమే. సో వైల్డ్ కార్డ్ అంటే ముందుగా వెళ్ళడానికి ప్లాన్ లేదా? వైల్డ్ కార్డ్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? చెప్పాం కదా, వైల్డ్గా ఉండే వాళ్ళు వైల్డ్ కార్డ్స్ వెళ్తారని. అంటే జనరల్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీకి వెళ్ళిన వాళ్ళకి విన్నర్ అవడానికి చాలా అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి, అక్కడికి వెళ్తారు. కానీ ఇక్కడికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది మొదట వెళ్ళిన. చూద్దాం, మార్చుదాం. సో హోస్టింగ్ విషయానికి వస్తారు, ఎలా ఉంటుంది? నాగార్జున గారు హోస్టింగ్ ఇస్ ద బెస్ట్ హోస్టింగ్. తను చాలా బాగా హోస్ట్ చేస్తారు. తప్పని చాలా స్మూత్ గా, చాలా చక్కగా ఖండిస్తూ చెప్తారు. చాలా జెన్యున్ గా ఉంటారు. ఇప్పటి వరకు మీ ఫేవరెట్ సీజన్ ఏంటి? అలా ఏం లేదు, అన్ని ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు కూడా చూసాను, బాగుండేది. తర్వాత నాగార్జున గారు హోస్టింగ్ కూడా బాగుంటుంది. సో ఒక సమయం ఒక పార్ట్ ఆఫ్ టైంలో మీరు ప్రపంచాన్ని మొత్తం ఎగనెస్ట్గా ఉన్నది. ఇప్పుడు కొత్త జర్నీ స్టార్ట్ అవ్వబోతున్నారు. ఏమైనా సపోర్ట్ ఉండబోతుందా వీళ్ళ నుంచి కావచ్చు? ఇంకోవైపు నెగిటివ్ క్యాంపెయిన్ అనేది మీ చుట్టూ తిరుగుతుంది. నెగిటివ్ అనేది నా చుట్టూ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. సో అది సపోర్ట్ చేస్తారా, నెగిటివ్ చేస్తారా అనేది చూడాలి. టైం విల్ డిసైడ్. సో శ్రీనివాస్ గారికి ఏం చెప్తారు బిగ్ బాస్ గురించి? చెప్పడమే, అతనికి చెప్పేది ఏంటుంది, అతను సర్వాంతర్యామి, మొత్తం అన్నీ తెలుసు కదా. సో అతను కొంచెం స్ట్రాంగ్గా ఉండి చక్కగా తింటూ హ్యాపీగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. నన్ను మిస్ అవ్వకుండా. తను రోజు నన్ను టీవీలో చూస్తారు, నేనే ఇంకా మిస్ అవుతాను తనని. సో ఫ్యామిలీ వీకెండ్స్ కూడా ఉంటాయి కదా, అందులో వస్తారా? అందులో వస్తే హ్యాపీ. శ్రీన్ గారి బర్త్డే November 4th ఉంది. సో అది ఎలా ఏంటో అర్థం కావట్లేదు. అది మీరు 4th కన్నా ముందే వెళ్తారు, బిఫోర్? నేను 11th కదా వెళ్తున్నాను, ఈ వీకెండ్ వెళ్తున్నాను. మరి ఎలా మిస్ అవుతారా? అదే చూడాలి. లాస్ట్ టైం సెలబ్రేట్ చేశారా బాగా? చాలా గ్రాండ్ గా, ఎవ్రీ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాం. సో అక్కడ చేసేసేయండి బిగ్ బాస్ లో. బిగ్ బాస్ పంపిస్తే బాగుండు శ్రీన్ గారిని హౌస్ లోకి. సో ఫ్యాన్స్ పక్కన పెడితే నెగిటివ్ క్యాంపెయిన్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే బిగ్ బాస్ కి వెళ్ళాక బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మీరు ఎందుకు నెగిటివ్ గా క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఉంది? నాలో ఏం నెగిటివిటీ మీకు ఉంది? అంటే నా వల్ల 100 మంది బ్రతుకుతున్నారని మీరు నెగిటివ్ చేస్తారా? నేను ఒక 100 మందికి ఉపాధి కల్పించానని మీరు నెగిటివ్ చేస్తున్నారా? కొంత వేల మందికి తిండి పెడుతున్నారని నెగిటివ్ చేస్తారా? ఎంతో మందికి హెల్త్, ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తున్నారు, అందుకని మీరు నెగిటివ్ చేస్తారా? మీరు ఏ విషయం ఉందని నన్ను నెగిటివ్ చేస్తున్నారు? చీప్గా ఎవరి కోసమో, ఎవరు సపోర్ట్ చేస్తూ, ఎవరో నాయకుల కోసమో, ఎవరో డబ్బులు ఇచ్చారని మీరు నెగిటివ్ చేస్తే మీ ఇంట్లో ఆడపిల్లల్ని, మీ తల్లుల్ని కూడా మీరు వ్యక్తిత్వహననం చేసినట్టే. ఒక ఆడపిల్లలకి ఎవరికైనా మీరు చేశారంటే మీ ఇంట్లో ఆడపిల్లలు కూడా మీరు చేసినట్టే. మీకు నేనేం హాని చేస్తున్నానని మీరు నన్ను చేస్తారు? మీకు ఎవరైనా ఏమైనా చేస్తున్నానా? మీకు ఎవరైనా నేను ఏమైనా అన్నానా? ఊరికే ఎందుకు అంటే మీరు 5 రూపాయలకి 10 రూపాయలకి అక్కుతుపడి ఆడవాళ్ళని డిగ్రేడ్ చేస్తారా? మీకే వదిలేస్తున్నాను, మీ మనసాక్షిగా తెలియాలి. జనరల్ గా మీరు ఎప్పుడైతే బయటకు వచ్చి కాంట్రవర్సీ వచ్చిందో అప్పటి నుంచి కూడా ఒకవైపు అపోజిషన్ పార్టీ వాళ్ళే ఎక్కువ అపోజిషన్ పార్టీ ఎప్పుడు కూడా మమ్మల్ని నెగిటివ్ చేస్తూనే ఉన్నారు. తప్పదు, రాజకీయంగా ఎదుర్కోవాలి. అవన్నీ తట్టుకోగలిగే శక్తి, ఎదుర్కోగలిగే దమ్ము ఉంటేనే రాజకీయంలోకి రావాలి, లేదంటే మూసుకొని ఇంట్లో కూర్చోవాలి. సో పొలిటికల్ కెరీర్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండదని మీరు అనుకుంటున్నారా? ఉన్నా సరే నేను ఏదైనా బ్యాలెన్స్ చేసుకొని మేనేజ్ చేసుకోగలను. ఎందుకంటే ఇది నా లైఫ్, నాకు నచ్చితే చాలు, పక్కోడికి నచ్చాల్సిన అవసరం లేదు. నేను ఎవరికి హాని చేయట్లేదు. నా వల్ల 10 మంది బ్రతుకుతున్నారు తప్పితే నేను ఎవరి వల్ల లైఫ్ని చెడగొట్టలేదు. నేను 10 మందికి అన్నం పెడుతున్నాను, 10 మందికి లైఫ్ ఇస్తున్నాను, ఇంకొక 1000 మందికి ఉపాధి ఇవ్వాలన్న ఆలోచనతో నేను ఉన్నప్పుడు ఎవడో ఏదో అన్నాడని పట్టించుకోవాల్సిన అవసరం నాకైతే లేదు. వన్స్ బిగ్ బాస్ వెళ్ళాక బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ అని చెప్పుకునే విధంగా ఏమైనా చేంజ్ అవుతుంది అనుకుంటే? ఏం చేంజ్ ఉండదు. మాదిరి బిఫోర్ అయినా ఒకటే, ఆఫ్టర్ అయినా ఒకటే, ఎప్పుడైనా ఫైర్ ఉండే. సో చివరిగా ఆర్టీవీ ప్రేక్షకులకి ఏం చెప్తారు? ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, మీరందరూ నాకు బాగా సపోర్ట్ చేసి నాకు బిగ్ బాస్కి ఎలా పంపించారో అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఓట్స్ వేసి నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను. మళ్ళీ హౌస్లో ఉంటాను కదా, ప్రేక్షకులకి కోరుకోలేను కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాను. సో మాకు కూడా ఏమైనా సీక్రెట్ చెప్పొచ్చు కదా, అక్కడ ఎలాగో బిగ్ బాస్ అడుగుతారు, ఒక సీక్రెట్ మాకు కూడా ఏమైనా చెప్పొచ్చు కదా. నా లైఫ్లో సీక్రెట్స్ అంటే ఏమీ లేవు. మాధురి లైఫ్ ఎప్పుడు ఒక ఓపెన్ బుక్. నా లైఫ్లో సీక్రెట్సే లేవు అసలు. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ ఆర్టీవీ. థ్యాంక్ యూ సో మచ్.
ఓకే. సో మొత్తం మీద ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఒకవైపు వైల్డ్గా ఉండే వాళ్ళు మాత్రమే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇస్తారంటూ కూడా ఒకవైపు దువ్వాడ మాధురి చెప్తున్నారు. ఖచ్చితంగా అక్కడ ఎవరు కూడా నాకు పోటీగా లేదు, పోటీ ఇస్తా అండ్ టాప్ 5లో నిలుస్తాను, కప్పు కూడా గెలుస్తానంటూ కూడా ఒకవైపు ఆర్టీవీతో దువ్వాడ మాధురి ఒకవైపు చెప్తున్నారు. దువ్వాడ మాధురి పొలిటీషియన్ టు కాంట్రవర్సీ టు ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ వయా బిగ్ బాస్. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా దువ్వాడ మాధురి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం మనతో పాటు దువ్వాడ మాధురి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి. హలో అండి. ఎలా ఉన్నారు? సూపర్. ఏంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు, ఎలా ఉండబోతుంది మీ ఎంట్రీ? అంటే వైల్డ్గా ఉండేవాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీ బాగుంటుందని అలా వైల్డ్ కార్డ్ లేదు. మొదట బిగ్ బాస్ నుండి కాల్ రాగానే మీకు ఏమనిపించింది? వెళ్దామని అనిపించిందా లేకుంటే ఆగుదాం అనిపించింది, ఏమనిపించింది? అంటే ఈ 4 yearsలో ఎప్పుడూ శ్రీను గారు నేను దూరంగా లేం కదా, సో చాలా ఆలోచనలో పడ్డాను అనమాట, వెళ్ళాలా వద్దా అని. ఇప్పటికీ అతనికి అంత ఇష్టంగా లేరు, సో ఎందుకంటే ఒక్కరు ఉండలేరు కాబట్టి. సో ముందు వద్దని అనుకున్నాము, కానీ తర్వాత కొన్ని ప్రెజర్స్ వల్ల చాలా మంది ఫ్యాన్స్ అయితే వెళ్ళండి మేడం ప్లీజ్ మిమ్మల్ని మేము చూడాలనుకుంటున్నామని చాలా మంది అనడం వల్ల కొంచెం వెళ్దామని నిర్ణయం తీసుకున్నాం. సో పొలిటీషియన్గా ఇప్పటి వరకు ఎవరు కూడా ఏ సీజన్లో చూసినా ఏ లాంగ్వేజ్లో చూసినా ఇప్పటి వరకు ఎవరు వెళ్ళలేదు. సో మీరు వెళ్ళడానికి గల కారణాలు ఏంటి? వెళ్ళాక అక్కడ పరిణామాలు ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పటికీ చూస్తూనే ఉన్నారు కదా బిగ్ బాస్ 9 సీజన్. ఏ విధంగా ఉండబోతుందంటే ఒకటే ఎగ్జాంపుల్, ఎందుకంటే ఒక 1 year బ్యాక్ వరకు సొసైటీ అంతా ఒకవైపు